హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య స్టాటిస్టికల్ మాస్టర్ త్రిమూర్తులు వరసాల. మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాం ఈజీ అండ్ స్మార్ట్ వే మెథడ్. మనం ఓన్లీ బట్టి పట్టకుండా చక్కగా అర్థమయ్యేలా నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ trigonometry exercise 11.2. ద పేజ్ నెంబర్ ఆల్సో ఐఎమ్ గివింగ్ టు యూ, బట్ బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు అర్థమయ్యేలా మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. సెకండ్ రోమన్ ఎక్సర్సైజ్ 11.2లో సెకండ్ రోమన్ యాక్చువల్లీ బ్లాంక్స్లా ఇచ్చారు, బట్ క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ రాదు, బట్ ఈజీ ఆల్సో ఈజీ. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు, సరే ఈజీగా ఉన్నాయి మాకు వదిలేసేయండి, కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాయి చేయమన్నారు. అలా చెప్తాను. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి కదా, కాస్త ఇక్కడి నుంచి కాస్త ఫాస్ట్గా చేద్దాం. బయట క్లాసెస్కి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, కానీ బట్ ఈజీగా ఉన్నాయి తగ్గించుకుని అవసరమైనవి మాత్రం డిస్కస్ చేద్దాం. 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees గివెన్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. తెలియని వాళ్ళకి ఏముంది, క్రింద ఇవ్వబడిన వాటిల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి. పేజ్ నెంబర్ చెప్పాను కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దగ్గర చూసుకుంటూ ప్రిపేర్ అవ్వండి అన్న. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 tan 30. వెరీ ఈజీ యూనో. tan 30 మీన్స్ వాల్యూస్. నేను అందుకే మన డిస్క్రిప్షన్లో ఈజీ లెర్నింగ్ అని నేను టేబుల్ చెప్పాను, తప్పకుండా చూడండి. మీరు ఏం చేశారంటే సరే tan 30 అంటే 1/√3 డైరెక్ట్ వాల్యూ వేసుకుంటాము మనం. సబ్స్టిట్యూట్ 1 ప్లస్ tan square 45. tan 45 1 square 1 means 1 only. ఇది 2 get cancel is equal to answer is 1/√3. So 1/√3 where you are getting 1/√3 value sin 60 cos 60 tan 60 sin 30 చూడండి. ఓకేనా? 1/√3 tan 60 √3 1/√3 అవ్వదు. సో how it is? వెయిట్ నాన్న ఇక్కడ చూడండి, నేను పొరపాటున tan 60 వేశాను. దిస్ ఈజ్ tan 30 ఆప్షన్ గివెన్ కదా. సో tan 30 ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. ఎస్, దట్ ఈజ్ ఓన్లీ ఆన్సర్. tan 30 ఈజ్ ఆన్సర్. నాన్న ఇలా మీరు చేస్తే వచ్చేస్తాయి బ్లాంక్స్ కాబట్టి డైరెక్ట్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 చూద్దాం. ఇక్కడ ఈజీగా ఉన్నాయి, మీరు చేద్దరు గారు. నెక్స్ట్ ప్రాబ్లం. See my dear, the third problem. This is good problem, important problem also. Evaluate sin 60 cos 30 plus sin 30 cos 60. And what is the value of sin of 60 plus 30 degrees? And what can you conclude అన్నాడు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంతేగా, దీని విలువ ఎంత కనుక్కోండి. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, దీని విలువ కనుక్కోవాలి. వాట్ కెన్ యూ కంక్లూడ్, నువ్వేమి గ్రహించావు అంటున్నారు. ఎవాల్యుయేట్, దీన్ని సూక్ష్మీకరించాలి. దీన్ని సూక్ష్మీకరించి దీని విలువ ఎంత మరియు మీరు ఏమి గ్రహించారు అని అడుగుతున్నాడు. ఓకేనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ సింప్లిఫై చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ దిస్ వాల్యూ, దెన్ వాట్ కెన్ యూ కంక్లూడ్. ఆ రెండు బేస్ చేసుకుని ఏం చేసావు అంటున్నాడు. నౌ ఇన్ సొల్యూషన్, గుడ్ క్వశ్చన్ దిస్ ఈజ్, బట్ వెరీ ఈజీ. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే sin 30 cos 30 ప్లస్ cos 60 sin 30లా ఉంది. అంటే sin a cos b ప్లస్ cos a sin b ఉంది. sin of a ప్లస్ b మీరు ఫార్ములాస్ నేర్చుకున్నారు. sin of a ప్లస్ b sin a మైనస్ b అండ్ cos a ప్లస్ b cos a మైనస్ b అని నేర్చుకున్నారు. మన ఈ చాప్టర్లో ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఉంది. డైరెక్ట్గా దీని ఆన్సర్ చెప్పవచ్చు. చూడండి, sin a cos b ప్లస్ cos a sin b ఇంటూలు ఎలా ఉన్నా sin of a ప్లస్ b. sin a ప్లస్ b అంటే sin 60 plus 30, sin 90, how much value? 1. Answer is 1. That's it. So these two are equal. దీని ఆన్సర్ చెప్పాలంటే ఆన్సర్ 1. షార్ట్లో చెప్పాలంటే షార్ట్ కట్స్లో మనకి sin 0 0, sin 90 1. సో బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే నౌ sin 60 ఇంటూ cos 30 అంటే డిస్క్రిప్టివ్ కాబట్టి మనం అలా రాస్తున్నాం అనమాట. షార్ట్ కట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఆల్రెడీ మనం 1. This value 1, this value also 1 because these two are same. Sin of a plus b equal to sin a cos b plus cos a sin b ఫామ్లో ఉందని మనం ఐడెంటిఫై చేయాలి చూడగానే. దిస్ ఈజ్ ఈక్వల్ టు sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఈజ్ ఈక్వల్ టు అనేది మనం ఫస్ట్ సింప్లిఫై చేయాలి. వాల్యూ అడిగే ఎవాల్యుయేట్ అంటే వాల్యూ సింప్లిఫై చేయడమే. సో ఇక్కడ రాద్దాం, దీని కింద రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. sin 60 హౌ మచ్ √3/2 ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ఇంటూ ఉన్నట్లేగా cos 30 how much 1/2 plus
sin 30 how much nana? Sin 30 1/2 into cos 60 1/2. Cos 60 1/2. This is equal to, simplify చేస్తే √3 into 1 means √3 ఇక్కడ చూడండి cos 30 వాల్యూ ఎంతనన్నా sin 30 1/2, cos 30 √3/2. సారీ ఓవర్లుక్ √3/2. సో √3 into √3 3 అన్నమాట. √3 into √3 మల్టిప్లై చేస్తే 3 అవుతుంది కదా. √3 into √3 హోల్ స్క్వేర్ అంటారు, స్క్వేర్ రూట్ పోతుంది అంటారు, రూట్ ఏబి అంటారు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి 7th క్లాస్లో నేర్చుకున్నాం. రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఇక్కడ ఏబి 3 3 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3. అలా నీ ఇష్టం, ఎలా అయినా ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్కలా గుర్తుపెట్టుకుంటారు. బట్ √3 into √3 3 ఓన్లీ. 2 2s are 4 ప్లస్ 1 into 1 1, 2 2s are 4. హియర్ చూడండి లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు, సేమ్ డినోమినేటర్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్. సో సేమ్ డినోమినేటర్ ఉంటే అదే ఎల్సిఎం వేసుకుంటాం. నౌ యూ కెన్ యాడ్ ద నోమినేటర్. 3 + 1 4, గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈక్వల్ టు 1 అనమాట. సో దిస్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి? దీన్ని మనం దేర్ ఫోర్ అంటే స్టెప్స్ తగ్గిద్దామని ఇలా రాస్తున్నాను. దేర్ ఫోర్ ఇది వేస్తాం. డిస్క్రిప్టివ్ కాబట్టి మనం స్టెప్స్ రాస్తున్నాం అంతే, క్లియర్గా రాస్తాం. sin 30 ప్లస్ sin 30 into cos 60 degrees is equal to, we got 1. So take this one as 1. What can you conclude అన్నారు కదా, అందుకోసం ఫస్ట్ వాళ్ళు ఎవాల్యుయేట్ వాల్యూ చేసాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఆస్కింగ్ నౌ. అండ్ దిస్ వాల్యూ sin ఆఫ్ 60 degrees plus 30 degrees చూస్తున్నాం మనం, ఈజ్ ఈక్వల్ టు sin 60 plus 30 means what? sin 90 degrees is equal to sin 90 1. ఓకేనా? therefore here also we got 1. sin of 60 degrees plus 30 degrees is equal to 1. This is, you can take as equation 2. 1 equation 1లో 1 వాల్యూ వచ్చింది, 2లో కూడా 1 వచ్చింది, సింప్లిఫై చేస్తే. therefore from equations 1 and 2 ఏం రాయొచ్చు మనం? దిస్ ఈజ్ ఈక్వల్ టు దట్ అని రాస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ sin of 60 degrees plus 30 degrees is equal to sin 60 cos 30. ఓకేనా? sin 60 cos 30 ప్లస్, లేదంటే వాడిచ్చినట్టు ఆర్డర్ రాద్దాం. cos 60 రాయొచ్చు, కానీ వాడిచ్చిన ఆర్డర్ రాయొచ్చు, ప్రాబ్లం లేదు. sin 30 cos 60 ప్లేస్ సరిపోవట్లేదు. sin 30 చిన్నగా రాస్తానా, sin 30 cos 16 అన్న. ఓకేనా? మీకు అర్థమైంది, ఇలా వచ్చింది. హెన్స్ we conclude that we concluded that ఎలా sin ఆఫ్ a ప్లస్ b అనుకోవచ్చు మనం. 60a అండ్ 30b అనుకున్నాం అనుకోండి. sin ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు sin a, దిస్ ఈజ్ 30 cos b అనుకోండి. sin a cos b ప్లస్ cos a sin b. ఇది ఫార్ములా అనమాట, చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్స్ ఫార్ములా చేయలేం, అది రాస్తాం. డిస్క్రిప్టివ్ కాబట్టి ఇలా రాస్తాం నాన్న. ఇది 4 మార్క్స్ ఇస్తాడు. డిస్క్రిప్టివ్ కూడా ఇలా రాస్తాం. ఓకేనా? ఇది వెరీ ఈజీ. జస్ట్ మీరు క్లారిటీ కోసం రాశాను అంతే, కానీ జస్ట్ సింప్లిఫైడ్ అండ్ కంపేర్ చేసాం అంతే. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సీరియస్. 5th క్వశ్చన్, 4th క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఒకేలా ఉంటాయి కాబట్టి అది మీకు చాయిస్ ఇస్తున్నాను. ఓకేనా? నౌ మీరు చేయాలి అది కంపల్సరీ. సో ఇన్ 5th క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు ఎగ్జామ్కి. ఇందులో స్మాల్ ట్విస్ట్ ఉంది, చిన్న విషయాలే ఉంటాయి. కాన్సెప్ట్ అంటే కష్టమే ఉండదు, అది అర్థం అయితే ఈజీయే. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రెండ్స్, మీకోసము ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళ కోసము శ్రీ విద్యాస్ 2021 ఎలైట్స్ అని
నేను గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఎందుకంటే మ్యాథమెటిక్స్ నేను క్లాసెస్ కొన్ని చెప్తున్నాను. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, మీకు ఎగ్జామ్కి వచ్చిన ఈ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ పేపర్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు గవర్నమెంట్ వారు, ఏపీ గవర్నమెంట్ వారు. మన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్. అవన్నీ నేను డౌన్లోడ్ చేసి మన గ్రూప్లో పెట్టాను. ఏంటది? శ్రీ విద్యాస్ 10th క్లాస్ 2020 ఎలైట్స్ అని. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూపు. ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఇప్పుడు 10th క్లాస్ వీడియోస్ కాకుండా 10th అయిన తర్వాత మీరు రాయబోయే పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏపీఆర్ చేసి, టీఎస్ఆర్ చేసి, తెలంగాణ పాలిటెక్నిక్ ఎగ్జామ్, అలాగే ఆర్జీయూకేటీ ఎగ్జామ్, త్రిబుల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన క్లాసులు చెప్తూ ఉంటాను. దానికోసం యూజ్ అవుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మెటీరియల్స్ కూడా పంపిస్తూ ఉన్నాను అనమాట. అందుకోసం ఆల్ ఇన్ఫర్మేషన్స్ అందులో ఉంటాయి. శ్రీ విద్యాస్ 10th క్లాస్ 2020 ఎలైట్స్ అని గ్రూపు ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. అది అందులోకి వెళ్ళండి అన్న. సో ఇక్కడ చూడండి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ అట్ Q, రైట్ యాంగిల్ ఈజ్ అట్ Q. నా వీడియోలో త్వరగా చెప్పాలి, తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలి కాబట్టి ఇలా చెప్తూ ఉన్నాను. చూడండి, అండ్ PQ = 6 centimeters, RPQ 60 degrees, determine the lengths of QR and PR. దిస్ ఈజ్ గుడ్ క్వశ్చన్ అన్న, ఇది మంచి క్వశ్చన్. ఇక తెలుగు మీడియం వాళ్ళకి ఏంటి చూడండి, త్రిభుజం కదా. PQR అనే లంబకోణ త్రిభుజంలో యాంగిల్ Q వద్ద లంబకోణం ఉంది. మరియు PQ 6 centimeters, యాంగిల్ RPQ 60 degrees అయిన QR, PR విలువలు కనుక్కోండి అన్నారు. తెలుగు మీడియం పేజ్ నెంబర్ 285లో ఉందనుకోండి. సేమ్ ఎక్సర్సైజ్ అందరికీ కూడా. రైట్, సొల్యూషన్ చూడండి నాన్న. ఇప్పుడు డిస్క్రిప్టివ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే గివెన్ దట్ డిస్క్రిప్షన్ అన్నప్పుడు ఇలా రాస్తాం. ఓకేనా? గివెన్ దట్ డయాగ్రామ్ కూడా చాలా చిన్న డయాగ్రామ్ వేసి ఆన్సర్ చెప్పచ్చు, షార్ట్కట్లో ఆన్సర్ చెప్పొచ్చు, చెయ్యకుండా కూడా చెప్పొచ్చు. డయాగ్రామ్ వేస్తాం ప్రాబ్లమ్ చేయకుండా కూడా. బట్ డిస్క్రిప్టివ్కి ఇలా రాసి అప్పుడు చేద్దాం. గివెన్ దట్ ఏమిచ్చారు, ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా రాయొచ్చు, లేదా స్పెల్లింగ్ రాద్దాం, నో ప్రాబ్లం. రైట్ ట్రయాంగిల్ అని కూడా చెప్తాం. రైట్ ట్రయాంగిల్, దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అట్, ఇది ఇంపార్టెంట్, అట్ Q, దట్ ఈస్ ఇంపార్టెంట్, అందుకే నోట్ చేశాను. సో వాట్ ఈస్ దాట్? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. రైట్ యాంగిల్ అట్ Q, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈజ్ అట్ Q అంటే అలా. నా వీ కెన్ రైట్ ఎనీవేర్ PQR, that is okay. One more important thing given, PQ how much? 6. PQ 6 centimeters, okay. But here angle RPQ means what? ఎక్కడ యాంగిల్ 60 degrees తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలా ఇంపార్టెంట్. యాంగిల్ 60 ఎక్కడ తీసుకోవాలనేది ఎలా తీసుకోవాలంటే మిడిల్ ఉంది చూడండి, యాంగిల్ P ఉంది. యాంగిల్ RPQ మిడిల్ ఏదైతే లెటర్ ఉందో దట్ ఈస్ ద 60 degrees P. దిస్ ఈజ్ యాంగిల్ గివెన్. అదొకటి ఇంపార్టెంట్ థింగ్ అని ఇది గుర్తుపెట్టి, షుడ్ రిమెంబర్ దిస్ థింగ్, వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ RPQ ఇస్ నథింగ్ బట్ మిడిల్ లెటర్ అయితే ఏదో ఉందో మిడిల్ లెటర్, దట్ ఈస్ ద యాంగిల్ గివెన్. అది కోణం ఇచ్చినట్లు తీసుకోవాలి. నా వెరీ ఈజీ. యాంగిల్ లెంత్ ఆఫ్ QR PR ఈ రెండు అడుగుతున్నాడు. వెరీ ఈజీ, మనకు తెలుసు. నా చూడండి, నా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ RP అది QR ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూ రిలేటెడ్గా ఏదుందో చూసుకోవాలి. చూడండి, దిస్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ హియర్ అకార్డింగ్ టు 60 degrees యాంగిల్ P దగ్గర నుంచి తీసుకుంటే దిస్ ఇస్ ఆపోజిట్, దిస్ ఇస్ అడ్జసెంట్. ఏదో ఒకటి తెలిసిన సైడ్ తీసుకుంటే అన్నోన్ సైడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ కదా. ఆపోజిట్ ఎదురు భుజము, ఆసన్న భుజం. నా మీరు సరే డైరెక్ట్ రాసుకోవచ్చు. tan 60 ఫ్రమ్ ట్రయాంగిల్. నా అదే ట్రయాంగిల్ కాబట్టి అంటే సెంటెన్స్ ఏమైనా రాద్దామని చూస్తున్నాను. మీరు చేయడం ఇంపార్టెంట్ వాల్యూ. ఇక్కడ ఎంత ఎక్కువ మ్యాటర్ రాసేమన్నది కాదు, అవసరమైన మ్యాటర్ రాస్తే చాలు, అనవసరం మ్యాటర్ అవసరం లేదు. నౌ యాంగిల్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు
యాంగిల్ 60 మీన్స్ యాంగిల్ P బై adjacent side to యాంగిల్ P అని తీసుకో. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ P ఏమవుతుంది చెప్పనన్నా, ఆపోజిట్ సైడ్ QR, మనకు అది కావాలి కదా, QR. అండ్ adjacent సైడ్ టు యాంగిల్ Pకి adjacent సైడ్ ఎవరినన్నా 6 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, దిస్ ఇంప్లైస్ tan 60 హౌ మచ్ వాల్యూ, √3 ఈజ్ ఈక్వల్ టు QR బై 6. ఇక్కడ ఏం లేదు 1 అనుకున్నాను. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. QR వాల్యూ కాబట్టి అది ముందు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అది ముందుగా తీసుకుందాం ఇలా మా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 into QR హౌ మచ్ అన్నా, QR ఈజ్ ఈక్వల్ టు √3 into 6, దట్ ఈస్ 6√3 యూనిట్స్. ఓకేనా? QR ఆల్రెడీ గాట్ ఇట్, వాడు అడిగాడు కాబట్టి QR అండ్ PR. యూ కెన్ రైట్ హియర్ 6√3, QR వాల్యూ గాట్ ఇట్. ఓకేనా? అంతేగా. అండ్ వన్ మోర్ ఆస్కింగ్కి, అండ్ ఏం అడిగారు చూడండి ఇక్కడ రాయినా, అండ్ నా PR కావాలి నీకు. PR కావాలి అంటే ఇక్కడ నువ్వు ఏం తీసుకోవచ్చు, ఈ రెండు, దీస్ టూ యూ కెన్ టేక్ దీస్ టూ ఆర్ దీస్ టూ. ఒక నౌన్ వాల్యూ, ఒక తెలిసిన వాల్యూ, అండ్ వన్ మోర్ అన్నోన్ వాల్యూ, తెలియని సైడ్ తీసుకుంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నాం అనుకున్నానా, ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆపోజిట్ యాంగిల్ P, దిస్ ఈజ్ హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ sin 60 తీసుకోవచ్చు. ఈ రెండు తీసుకుంటే sin 60, ఆర్ ఈ రెండు తీసుకుని ఎలా అని చేయొచ్చు నాన్న, ఇలా తీసుకున్నాం అనుకోండి, దీస్ టూ అండ్ దీస్ టూ, దిస్ ఈజ్ అండ్ దిస్ ఈజ్. సో యాంగిల్ 60 ఈజ్ ఈక్వల్ టు, అంటే దిస్ ఈజ్ adjacent టు హైపోటెన్యూస్, మీన్స్ cos 60 ఈజ్ ఈక్వల్ టు adjacent బై హైపోటెన్యూస్. అలా కూడా తీసుకోవచ్చు నాన్న, దట్ ఈజ్ యువర్ విష్, అలా అని తీసుకోవచ్చు. సో నేను ఇలా తీసుకుంటాను, కావాలని ఇలా తీసుకుంటాను. నా అండ్ cos 60 ఈజ్ ఈక్వల్ టు, cos 60 కనిపిస్తుందా, ఎస్, cos 60 ఈజ్ ఈక్వల్ టు cos, మధ్యలో ఎందుకు, ఇక్కడి నుంచి రాద్దాం నీట్గా, అండ్ అంటే మీకు క్లియర్ కనిపించడం కోసం cos 60 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 తీసుకుంటున్నాను. adjacent side to యాంగిల్ P, అంతే కదా. cos 60 మీన్స్ యాంగిల్ Pగా, యాంగిల్ P బై హైపోటెన్యూస్, అంతేనా. adjacent side to యాంగిల్ Pకి adjacent సైడ్ ఎవరినన్నా 6 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ మనకు తెలియదు, PR. దిస్ ఇంప్లైస్ చూడండి, ఆల్రెడీ cos 60 మీన్స్ వాట్ నాన్న, 1/2. cos 60 1/2 కదా. cos 60 ఈక్వల్ 1/2 ఈజ్ ఈక్వల్ టు cos 60 మీన్స్ sin 30 వాల్యూ, అలా 1/2 ఈజ్ ఈక్వల్ టు 6/PR. వీ వాంట్ PR, సో అది తీసుకొని ఫస్ట్. ఇక్కడ కూడా ఇందాక నేను QR ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అది మళ్ళీ వేసాను. ఫస్ట్ 1 into QR అది తీసుకున్నాను, దట్ ఈజ్ ఐ వాంట్ రైట్ యాజ్ సబ్జెక్ట్. అది సబ్జెక్ట్గా రాసుకుంటే వాల్యూ ఈజీ అవుతుంది అనమాట, స్టెప్ పెరగకుండా ఉంటుందని అలా రాస్తున్నాను. చిన్న టెక్నిక్స్ నాన్న ఇవన్నీ. PR into 1 అంటే PR ఈజ్ ఈక్వల్ టు 2 into 6 12 సెంటీమీటర్స్. ఓకేనా? ఇది కూడా సెంటీమీటర్స్ అని రాయొచ్చు, వాడు ఆల్రెడీ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్. దట్స్ ఇట్, PR ఈక్వల్ టు. ఇదే కంక్లూజన్ కూడా మనం బాక్సెస్లో పెట్టాం కాబట్టి అలా వదిలేయచ్చు. అదర్వైజ్ దేర్ ఫోర్ రాయాలంటే లాస్ట్న ఇక్కడ అడిగారు కాబట్టి ఫైనల్ లైన్ QR ఈజ్ ఈక్వల్ టు 6 into √3 సెంటీమీటర్స్ అండ్ PR ఈక్వల్ టు 12 సెంటీమీటర్, అలా రాయండి అన్న. ఓకేనా? అలా నేర్చుకోవాలి. అంటే ఏదో బట్టి పట్టడం కాకుండా మనం ఒక ప్రాబ్లం వస్తే వేరే విధంగా, వేరే ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేసే విధంగా నేర్చుకోవాలి, మెథడ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అలా అనమాట. సో దిస్ నాట్ డిఫికల్ట్. ఇవి ఎందుకు రాస్తున్నానంటే ఒక స్టెప్ పెరిగినా సరే క్లారిటీ కోసం రాస్తున్నాను అంతే. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ ప్రాబ్లం. హాయ్ డియర్స్, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి అన్న. దిస్ ఇస్ లాస్ట్ but one question in exercise 11.2. Right, in triangle XYZ, right angle is at YZ equal to X and XZ equal to 2X. Then determine angle YXZ and angle YZX. Right, see my dears, ఇది తెలుగు మీడియంలో ఏం చెప్తున్నారు,
y వద్ద లంబకోణ త్రిభుజం, y వద్ద లంబకోణ త్రిభుజం కలిగిన త్రిభుజం XYZలో yz ఈక్వల్ టు x అయినా xz ఈక్వల్ టు x అయినా యాంగిల్ YZX మరియు యాంగిల్ YZX యాంగిల్ YXZ మరియు XYZX విలువలు కనుక్కోండి అన్నారు తెలుగు మీడియం. ఓకేనా? రైట్. సొల్యూషన్ చూద్దాను. ఇక్కడ కూడా దిస్ బిఫోర్ ప్రాబ్లం జస్ట్ లైక్ ఫిఫ్త్ ప్రాబ్లమే, బట్ కాస్త ఈజీగా చేద్దాం. అంటే మీరు జనరల్గా నేర్చుకున్నారు, మీ దగ్గర ఉన్న గైడ్స్లోనూ వాటిలోనూ ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకాస్త ఈజీగా చేద్దాం. అంటే ఎంత పెద్ద క్వశ్చన్ చేసామనేది కాదు, మెయిన్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి, అది ఏం అడిగారు, ఏమి ఇచ్చారు చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఎలా చేసినా మీకు మార్క్స్ వేస్తారు, నో డౌట్. స్టెప్స్ కౌంట్ చేసి మార్క్స్ ఏమి వేయరు నాన్న. ఇది ట్రయాంగిల్ XYZ, బట్ రైట్ యాంగిల్ ఈజ్ అట్ Y. ఓకే, దిస్ ఈజ్ షుడ్ బి Y, రైట్ యాంగిల్. సో వీ కెన్ రైట్ రిమైనింగ్ X and Z ఎనీవేర్, నో ప్రాబ్లం, అక్కడిక్కడ రాసిన పర్లేదు. బట్ గివెన్ వాల్యూస్ కూడా చూడాలి. YZ దిస్ వాల్యూ X అండి, అండ్ XZ దిస్ ఈజ్ 2X. ఓకేనా? అలా రాస్తాం. సో రాసిన తరువాత డిటర్మైన్ ద వాల్యూ యాంగిల్ X. యాంగిల్ అనేది వాళ్ళు ఇవ్వాల, ఎక్కడ యాంగిల్ హౌ మచ్ ఏదనేది ఇవ్వాల. యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ ప్రాబ్లంలో మనం లెన్స్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో YXZ మీన్స్ దిస్ యాంగిల్, అండ్ YZX మీన్స్ దిస్ యాంగిల్. మిడిల్లో ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక బిఫోర్ ప్రాబ్లం చెప్పాను నేను, యాంగిల్ X అండ్ యాంగిల్ Z ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ ఈజీ నాన్న, వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ X. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర ఏముంది చూడండి, చక్కగా యాంగిల్ Xకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సైడ్ ఈస్ దేర్. సో డైరెక్ట్లీ వాట్ వీ కెన్ టేక్ ఎదురుభుజం ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మీన్స్ సైన్. నౌ గివెన్ దట్ రాద్దాం, గివెన్ దట్ triangle XYZ is a right angled triangle, right angled triangle at right angle triangle, right angle at angle Y లేదా at Y, రైట్ యాంగిల్ at Y. దట్స్ ఇట్. గివెన్ పాయింట్ నోట్ చేస్తే మనం దెన్ వాట్ వి ఆర్ ఫైండ్ అవుట్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా చూడండి. నౌ అవర్ ఎయిమ్ ఈస్ ఫైండింగ్ యాంగిల్ X అండ్ యాంగిల్ Z. యాంగిల్ X యాంగిల్ Z ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ అవుట్ యాంగిల్ X ఐ ఆమ్ యూజింగ్ దట్ సైన్ X ఈజ్ ఈక్వల్ టు సైన్ యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు చూడండి sin X is equal to ఏమని రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ X బై హైపోటెన్యూస్. ఓకేనా? ఇది అర్థం అవడానికి రాస్తుందని ఈ స్టెప్ మీరు రాయవసరం లేదు కూడా, హైపోటెన్యూస్. ఓకేనా? రైట్. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ X ఇస్ వాట్, దట్ ఈస్ YZ. క్లారిటీ కోసం లేదా డైరెక్ట్గా వేద్దాం, చిన్నప్పటి నుంచి చాలా వేసున్నాం కదా. X బై హైపోటెన్యూస్ ఇస్ నథింగ్ బట్ 2X. ఓకేనా? X get cancelled, numerator denominator. So is equal to 1/2 got. That implies sin X is equal to 1/2. You got it. 1/2 where you are getting in sin trigonometric sin ratios lo sin 30 degrees. ఓకేనా? This implies clear X is equal to 30 degrees. X మీన్ దాన్ని అలా రాయొచ్చు. దేర్ ఫోర్ యాంగిల్ X we can written as Y, angle YXZ, that is angle YXZ, angle YXZ is equal to 30 degrees. వాడు అడిగాడండి, అందుకోసం ఇంత క్లియర్గా రాస్తున్నాం. ఫైండ్ డిటర్మైన్ ద వాల్యూస్ YXZ అని అడిగారు, అందుకని రాసాం అంతే. ఓకేనా? అండ్ చూడండి అన్న, అండ్ నెక్స్ట్ అడిగారు కదా. సో 30 degrees, దిస్ ఈస్ 30 degrees. నౌ ఈజ్ ఆస్కింగ్ దిస్ యాంగిల్ YZX ఇది అడిగారు.
సో మనం అది కూడా మీకు తెలిసిన వేలో తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే తెలిసిన వాల్యూ నుంచే వెళ్ళొచ్చు. చక్కగా ఇక్కడ నుంచి మనం ఎలా చూస్తున్నాం, ఫ్రమ్ హియర్ దిస్ యాంగిల్, ఇక్కడ నుంచి చూస్తే ఈ రెండు తెలుసు నీకు, ఎక్స్ 2x తెలుసు కదా. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మనం జెడ్, దిస్ ఈజ్ ద ZY is the adjacent side to angle Z and this is hypotenuse is common. ఓకేనా? అండ్ adjacent hypotenuse రిలేషన్ ఉంది యాంగిల్ జెడ్కి. సో మనం కాస్ కదా, కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, వీ కెన్ డూ లైక్ దిస్. క్లియర్గా నీకు అర్థమవుతుంది, ఒకసారి ఆలోచించాలి, మళ్ళీ ఒకసారి చూడాలి డౌట్ వస్తే. యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు adjacent side to adjacent side to angle Z by hypotenuse. That is, what is adjacent side to angle Z? Angle Z ki adjacent side avaru? This is. So that is x. You can write directly x by hypotenuse is 2x. So 2 get cancel, x get cancel, 1 by 2. నాకు కనిపిస్తుంది కదా, 1/2 cos z. Yes, 1/2 cos. This implies cos z is equal to what? You get మా ఏమొచ్చింది మనకి, cos z equal to 1/2. Got it? 1/2 in cos. Where you are getting 1/2 in cos? Cosలో నీకు 1/2 ఎక్కడ వస్తుంది నాన్న? cos 60 degrees. Am I right? Yes, cos 60 is equal to sin 30 equal to 1/2. So from here z is equal to, you can take 60 degrees. Therefore angle Z, this is angle Z, this is angle we are writing. విడిగా రాస్తున్నప్పుడు యాంగిల్ రాస్తాము, ట్రిగోనోమెట్రిక్ రేషియోలో ఉన్నప్పుడు, ట్రిగోనోమెట్రిక్లో ఉన్నప్పుడు రాయవసరం లేదు. యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z, హౌ యు ఆర్ రైటింగ్, వాడు అడిగారు యాంగిల్ Z ఎలా అడు, యాంగిల్ YZX, యాంగిల్ YZX ఈజ్ ఈక్వల్ హౌ మచ్ నాన్న, 60 degrees. దిస్ ఈజ్ ద ఆన్సర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్. కనుక్కోమని. దట్స్ ఇట్, వెరీ ఈజీ నాన్న. కూల్గా వినండి, అర్థం చేసుకోండి. ఇలా వారు ఏమిచ్చినా మనం చేయగలిగేలాగా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ 6th క్వశ్చన్. నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 7th ప్రాబ్లంలో ఏమిచ్చారు చూడండి. sin of a plus b ఈక్వల్ టు sin a plus sin b, ఇజ్ ఇట్ కరెక్ట్ అని అడిగారు. మీరు చేయండి, చాలా ఇది చేసి నాకు కామెంట్లో పెట్టండి. sin of a plus b, మనం ఇదే చాప్టర్లో మన ప్రాబ్లం ఈ పైన చెప్పాను, ఈ ఎక్సర్సైజ్లోనే పైన ఒక ప్రాబ్లం sin of 60 + 30 అని ఇచ్చాను కదా, టూ వాల్యూస్, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని తీసుకుని అలానే చేయండి. ఇక్కడ ఏ 30 తీసుకోండి, బి 60 తీసుకోండి, దట్ ఈజ్ యువర్ విష్ తీసుకోండి, లేదా 45 మన ఇష్టం. సో ఎలా అని తీసుకోవచ్చు, అక్కడ ఈక్వల్ కాదని ఇవ్వలేదు కాబట్టి 0 90 తీసుకోవచ్చు, 30 60 తీసుకోవచ్చు, 30 90 తీసుకోవచ్చు. ఏ వాల్యూ ఒకటి, బి వాల్యూ ఒకటి తీసుకుని sin of a plus b అంటే 0 + 90 sin 90 అయింది. sin 90 అక్కడ sin 0 + sin 90 చేయండి, ఎంత వస్తుందో చేసి నాకు ఆన్సర్లో పెట్టండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 11.3 చేద్దాము. కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఇక 11.3 అండ్ 11.4 ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ మై డియర్స్, చాలా ఇంపార్టెంట్. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి. జస్ట్ మన వీడియో కిందన కనిపిస్తుంది శ్రీ విద్య, దాన్ని టచ్ చేస్తే లింక్ వస్తుంది, చక్కగా అందులో జాయిన్ అవ్వండి. మీకు క్వశ్చన్ పేపర్స్ అన్నీ అందులో పంపిస్తున్నాను. వీడియోలో మన యూట్యూబ్లో పంపించలేను కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను. నా సొంతంగా తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్ కాదు, గవర్నమెంట్ వారు మన ఏపీ గవర్నమెంట్ 2021 కోసము క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ తయారు చేసి ఉంచారు, వెబ్సైట్లో పెట్టారు. అవన్నీ నేను పంపిస్తున్నాను చూడండి. తెలుగు నుంచి ఆల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ అందులో ఉన్నాయి, తీసుకుని చక్కగా చదవండి. ఆ క్వశ్చన్ పేపర్స్ ముందు చేయండి, మీ సిలబస్లో ఉన్న క్వశ్చన్ పేపర్సే. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకి ఎడ్యుకేషన్ టు ఆల్ అనే ఛానల్లో మీకు ఎగ్జామ్ మోడల్ పెడుతున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది అనేది తప్పకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగ 10th క్లాస్ అయిన ఎగ్జామ్స్ గురించి ఈ షార్ట్ కట్స్ నెక్స్ట్ వీడియోస్లో మనం ముందు డిస్క్రిప్ట్ అవసరం కాబట్టి పబ్లిక్కి చెప్తున్నాను, తర్వాత షార్ట్ కట్స్ మళ్ళీ చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ షార్ట్ కట్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇంకా మొత్తం చాప్టర్ మీద కంప్లీట్ షార్ట్ కట్స్, కంప్లీట్ క్వశ్చన్స్ షార్ట్ కట్స్ని తయారు చేసి పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.